Thank you so much. Good morning, Westie. Telangana number one. See, Telangana number one చేయడానికి ఎవరెవరు కారణకర్తలు ఉన్నారో అందరూ ఉన్నారు. స్టేజ్ మీద ఉన్నారు, మీరు ఉన్నారు. మీరందరికీ మీరే క్లాప్ కొట్టుకోవాలి. తెలంగాణ మన కంపెనీ నుంచి మేనేజ్మెంట్ నుంచి సూర్య గారు మన CEO గారు మన ప్రోగ్రామ్ వచ్చారు. అతనికి స్వాగతం చేయాలి కదా మన కుటుంబం నుంచి. చేద్దామా? ఎక్సైట్మెంట్ ఎలా తెలుస్తుందంటే గర్వ్ సే బోలో హమ్ హే వెస్టీజ్, ఇది మనం రిపీట్ చేసినప్పుడు అతనికి తెలుస్తుంది తెలంగాణలో ఎక్సైట్మెంట్ ఎంత ఉంది. గర్వ్ సే బోలో హమ్ హే వెల్కమ్ టు తెలంగాణ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు సుబ్బయ్య అని. నేను ఈ బిజినెస్ లో వచ్చిన ముందు కార్పొరేట్ లో పనిచేస్తున్నాను. ఆ టైంలో నాకు డబ్బు లేదు అని చెప్పేసి నేను రాలేదు ఈ బిజినెస్ కి. ఆ టైంలో చాలా మంచిగా డబ్బు ఉంది. నేను ఈ బిజినెస్ కి ఎందుకు వచ్చానంటే ఫ్యూచర్ ని యోచించేసేసి ఆ ఫ్యూచర్ లో నాకు ఇలాగే డబ్బు ఉంటుందా లేదా అని భయపడేసి నేను ఈ బిజినెస్ కి వచ్చాను. నా రిటైర్మెంట్ తర్వాత ఏంటి, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది, ఇదన్నీ చూసేసి రేపుకి భయపడేసి నేను ఈ బిజినెస్ వచ్చాను. సో ఈ బిజినెస్ లో నేను లాస్ట్ 12 years నుంచి ఉన్నాను. ఈ ఫీల్డ్ లో నేను 25 years నుంచి ఉన్నాను. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ చెప్తున్నాను కదా, ఈ ఫీల్డ్ లో నేను 25 years నుంచి ఉన్నాను. అరౌండ్ 12 years నేను మేనేజ్మెంట్ నుంచి పనిచేశాను. 12 years నేను మళ్ళా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాను. ఈ జర్నీలో నేను చాలా లైఫ్ మారింది. ఎవరు నా చిల్డ్రన్ ని నేను కాలేజ్ పంపించవచ్చా లేదా అనుకుంటున్నారో వెస్టీజ్ బిజినెస్ వచ్చేసి ఆ చిల్డ్రన్ ని MBBS ఇంజనీరింగ్ చేసేసి ఫారెన్ పంపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు నేను నా చిల్డ్రన్ ని ఫారెన్ పంపించవచ్చు, నా దగ్గర అంత డబ్బు ఉండొచ్చు అని ఎప్పుడూ ఇమాజిన్ చేయలేదు. సింపుల్, ఒక జీవనం చేయనప్పుడు నేను కారు వదిలేండి, నేను స్కూటర్ తీసుకుంటానో లేదో మీకు డౌట్ పడేవాళ్ళు ఈరోజు లగ్జరీ కారులో తిరుగుతున్నారు. సో లైఫ్ మారింది వెస్టీజ్. నా లైఫ్ మారింది వెస్టీజ్. నేను ఎప్పుడూ ఊహించలేదు, ఇప్పుడు మన లీడర్స్ ఉన్నారు, మనం ఎప్పుడూ ఊహించలేదు వెస్టీజ్ మనని ఈ లెవెల్కి తీసుకొస్తుంది అని చెప్పేసి. ఆ విశ్వాసం నుంచి వెస్టీజ్ చేసాము, ఈరోజు మీ ముందున్నా. భగవంతుడు ఎప్పుడు అందరికీ సామర్థ్యం ఇచ్చేసి పంపిస్తాడు. పాలి గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, గురి గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, సిద్ధార్థ్ గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, వరేన్ గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు. అన్ని లీడర్స్ కు మన అందరికీ మీ అందరికీ అదే సామర్థ్యం ఇచ్చి పంపించాడు. నువ్వు సాధించవచ్చు. ఈ ప్రపంచాల్లో అయితే నువ్వు సాధించడానికి ఏమేమి సామర్థ్యం కావాలి అవన్నీ ఇచ్చి పంపించాడు. సో సక్సెస్ఫుల్ ఎవరు అవుతారు, ఆకలి ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు సామర్థ్యం మీ దగ్గర ఉంది, చాయిస్ మీ చేతిలో ఉంది. ఏం చేస్తారో ఆ చాయిస్ లో, ఆపర్చునిటీలో మీరు డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మైక్ ఇవ్వక ముందు జస్ట్ ఒక రిక్వెస్ట్ VMC మెంబర్స్కి. సో మనకి చాలా అచీవర్స్ ఉన్నారు. సో అక్కడ మనకి టైమర్ ఉంటుంది, ఆ టైమర్ చూసుకొని మాట్లాడాల్సిన నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ Kishore. Thank you so much, guys. Now next speaker is somebody who has put time in abroad లో పోయి పెద్ద డబ్బులు సంపాదన చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా చేసిన తర్వాత మళ్ళీ వెస్టీజ్లో వచ్చి VMC అయ్యారు. రైట్? ఎవరికి ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి, ఆ బిజినెస్ ఆసక్తి ఉంది, అటువంటి జనాలు ఈ బిజినెస్లో వస్తారు. రైట్? దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అంటే మాది నెక్స్ట్ VMCM శ్రీ మోహన్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నేను ఈ బిజినెస్ వచ్చే జస్ట్ 13 years అయిందండి. 2012 జనవరి మంత్ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగా నాకు ఒక 10 years బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఇట్లాంటి ఫీల్డ్లో. మా సుబ్బయ్య గారు నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. 6 నెలలు నన్ను ఫాలో చేసినాడు, 6 months ఎడవకుండా ఫాలో చేసినాడు. ఆయన 6 months ఫాలో చేసినాడు కాబట్టి ఇప్పుడు నేను VMC మెంబర్ మీ ముందు ఉంటాను. ఒక్కొక్కసారి ఊరికి జస్ట్ పార్టీ చేసుకుంటాం వాళ్ళ గురించి, బిజినెస్ గురించి అంటే ట్రాన్స్ఫర్ అని వస్తుంది. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ 6 నెలలు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లా అవుతా ఉంది.
నేను ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నాను, బాగానే సెటిల్ అయి ఉన్నాను. ట్రెడిషనల్ బిజినెస్ కూడా బాగానే ఉండింది, నాకు ఆల్రెడీ ఇల్లు ఉండింది, కారు ఉండింది, అన్నీ ఉండింది. కానీ నాకు ట్రెడిషనల్ బిజినెస్లో ఆ ఇన్కమ్ వచ్చి ఒక 6 నెలలు బాగా వచ్చు, 6 నెలలు టక్ అయిపోదు. ఇంటి ముందు కారును డీజిల్కి పెట్రోల్కి డబ్బు ఉంటుంది. ఇది రియాలిటీ నా ట్రెడిషనల్ బిజినెస్. అక్కడ ఒక సిచ్యువేషన్లో నేను 2012 జనవరిలో వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. బిగినింగ్లో కొంచెం ఛాలెంజెస్ అయ్యింది. ఏమంటే ఈ 4 స్టేట్లో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 4 స్టేట్లలో బిజినెస్ డెవలప్ చేస్తున్నాను. ఆంధ్రాలో ఆఫీసే ఉండిండే, డిస్ట్రిబ్యూటర్ ఆఫీసే ఉండిండే. మళ్ళీ నిదానంగా మేనేజ్మెంట్ ఎన్నపడినాక సికింద్రాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసినారు. ఆంధ్రాలోనూ ఆఫీస్ ఉండిండే, మళ్ళీ మేనేజ్మెంట్ ఆఫీస్ ఓపెన్ చేసినారు. కర్ణాటకలోనూ ఆఫీస్ ఉండిండే. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇంట్లో ఆఫీస్ ఉండింది, దాన్ని ఒక మేనేజ్మెంట్ ఎన్నపడిన దానికి ఒక పెద్ద ఆఫీస్ చేసినారు. ఫెంటాస్టిక్ బిజినెస్ డెవలప్ అయింది. ఒక 100 మందికి నేను బిగినింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 100 మందికి నేను బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో 98 మంది రిజెక్ట్ చేసేవాళ్ళు, 2 మాత్రం ఎస్ అనేవాళ్ళు. ఒక 6 నెలల తర్వాత ఆ 2లో కూడా ఒకరు. ఇది రియాలిటీ బిజినెస్ మేము స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఈ రోజు ఆ సిచ్యువేషన్ మారుతుంది. అదే 100 మందికి మీరు బిజినెస్ చెప్తే గ్యారెంటీ 40 మంది వెస్టీజ్ వస్తారు. ఎస్ అన్నో ఆ సిచ్యువేషన్ మారుతుంది. ఇట్లా ఒక సిచ్యువేషన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ 8% డిస్కనెక్ట్ అయింది. దగ్గర ఈ బిజినెస్ లో నేను ఈ రోజు మోర్ దెన్ 8 crores అర్న్ చేసినాను. వెస్టీజ్ లో దగ్గర 24 కంట్రీస్ ట్రావెల్ చేసినాను, 24 కంట్రీస్ ట్రావెల్ చేసినాను. ఈ రోజు నేను వాడటంలో ఆడి క్యూని నా లైఫ్ లో నేను తీసుకున్న 6th కార్ అండి. ఆడి క్యూతో ఇట్లాంటి కార్ మెయింటైన్ చేస్తున్నాను. ఈరోజు యాన్యువల్ ఇన్కమ్ నాకు యావరేజ్ ఒక సంవత్సరం ప్రతి లాస్ట్ 6 years గా నాకు యాన్యువల్ ఇన్కమ్ నియర్లీ 2 crores వస్తుంది వెస్టీజ్ నుంచి. ఈరోజు నా ఏజ్ 62 అండి. 62 సంవత్సరాలు నా వయసు. నాకు ఒక కూతురు కొడుకు, వాళ్ళు ఇద్దరు బాగుంటారు, ఫైనాన్షియల్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు. నాకు వచ్చే టోటల్ ఇన్కమ్ నేను నా భార్య ఇద్దరే ఎంజాయ్ చేస్తాం. లైఫ్ అలాంటి ఒక లైఫ్ ఇప్పుడు నాకు ఇచ్చిన వ్యక్తి. పిల్లకాయలు కూడా నా దగ్గర వచ్చి డబ్బు అని అడిగేది లేదు. నా దగ్గర మిలియన్ డబ్బులు ఏదైనా ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను. ఇది రియాలిటీ అండి. ఎట్లంటే ఎవరికి కావాలో వస్తుంది, ఎక్కడ రీచ్ అవ్వచ్చు. కానీ నిలబడాలి వెస్టీజ్. నిలబడాలంటే ఒక 5 to 6 years మీరు స్ట్రాంగ్ గా నిలబడినారంటే మీ లైఫ్ 180 degrees చేంజ్ అవుతుంది. వెల్కమ్ టు వెస్టీజ్. థ్యాంక్ యూ. Rausa, thank you so much. Guys, now next VMC member is a hard worker. ఒక సింపుల్ నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి వెస్టీజ్ అటువంటి ఒక లీడర్స్ కూడా ఏ ఒక గొప్ప లెవెల్లో పోయి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనే దానికి ఈ మా నెక్స్ట్ ప్రెజెంటర్ దానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్. మీ టైం తీసుకోకుండా మై నెక్స్ట్ VMCM member is Mr. Vijay Raju sir. Can I have Vijay Raju sir on the stage, please? Good morning. Good morning. Thank you. So first, management ki thanks చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్ లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. సో ఫస్ట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే మనకి ఎప్పుడు సపోర్ట్ చేసిన మన సాయల్ గారు అండ్ మన అజయ్ సూరి సార్, మన అప్లయన్స్ ప్రొఫెసర్ సార్, ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే నా టీమ్ మెంబర్స్. ఒకసారి అందరికీ ఒకసారి జోరుగా కలుపుతాం. సరిపడా ఇంకా కొంచెం కలుపుతాం. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ విజయరాజు, చింతలపూడి. ఇప్పుడు ఉండేది గన్నవరంలో ఉంటున్నాను. సో ఈ సెక్టర్లోకి 2015 నేను జాయిన్ అయ్యాను. బట్ అంతకుముందు వేరే కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీలో కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నాను. 1,70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను. అప్పుడే నాకు కారు ఉంది. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. సో ఆ కంపెనీ మనీ కట్టించుకునే కంపెనీ, పారా బ్యాంకింగ్ అంటారు. సో ఆ కంపెనీ మూసేయడం జరిగింది. మూసేసిన తర్వాత నా లైఫ్ టోటల్ జీరో అయిపోయింది. జీరో అంటే చనిపోతే బెటర్, లైఫ్ లేదు అని ఒక 25 స్లీపింగ్ టాబ్లెట్ కూడా తెచ్చుకున్నాను చనిపోదామని. ఎందుకంటే ఆ ప్రెషర్ అలాంటిది అనమాట. సో ఆ ప్రెషర్ తట్టుకోలేక చనిపోతే బెటర్, బ్రతకడం కష్టం అనుకున్న టైంలో బాబుకి హెల్త్ బాగాలేదు. బాబుకున్న ప్రాబ్లం ఏంటంటే డెలివరీ అయినప్పుడు ఉమ్మి నీరు తాగడం వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ లంగ్స్ ప్రాబ్లం వల్ల డాక్టర్లు ఏం చెప్పారంటే 18 సంవత్సరాల వరకు ఆ ప్రాబ్లం తగ్గదు, రెగ్యులర్ గా మెడిసిన్ వాడాల్సిందని చెప్పారు. సో అదే టైంలో నా దగ్గర మనీ లేక ఒక ఫ్రెండ్ దగ్గరికి మనీ కోసం వెళ్తే 500 రూపాయల కోసం ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఇనుగో ప్రోటీన్ పౌడర్ ఇవ్వటం వల్ల ఆ రిజల్ట్ చూసి 18 సంవత్సరాలకు తగ్గని ప్రాబ్లం 2 నెలల మొత్తం క్యూర్ అయిపోయిందండి. షాక్ అనమాట. ఈ ప్రోడక్ట్ ఇంత రిజల్ట్ అని షాక్ అయ్యి అప్పుడు కంపెనీ గురించి
చెక్ చేశాను. సో స్టాండర్డ్ కంపెనీ కాదా చూసినప్పుడు చాలా కంపెనీలు చాలా ఆఫర్లు వచ్చినాయి. ఓకే, ఆ ఆఫర్లు ఏమి తీసుకోలేదు, ఎందుకంటే చాలా మంది మోసపోతారు. ఆఫర్లు ఇస్తున్నారు, దయచేసి మోసపోవద్దు. ఓకే, ఆఫర్ ఇచ్చే కంపెనీ ఏ కంపెనీ కూడా నిలబడదు. సో మనం డబ్బు సంపాదించడానికి వచ్చి తప్ప డబ్బు ఇస్తే పని చేస్తానన్నది ఆ మైండ్ సెట్ రాంగ్ అని చెప్తాను. సో పాకెట్లో 10 రూపాయలు లేని టైంలో వెస్టేజ్లో నా వైపు నాంతాడు బ్యాంకులో పెట్టి ఆ మనీతో నేను వర్క్ స్టార్ట్ చేశాను. 10 రూపాయలు లేని నేను ఈరోజు త్రూ వెస్టేజ్ ద్వారా మరి ఎంత సంపాదించానంటే 10 కోట్లు పైబడి ప్రాపర్టీ సంపాదించాను. 10 కోట్లు పైబడి. సో చింతలగూడ ల్యాండ్స్, ఇల్లు, గన్నవరంలో ల్యాండ్, సో i20 కారు, అట్లాగే జాగ్వార్ 1 crore ఖర్చు చేసే జాగ్వార్ కారు, అట్లాగే క్రీడా కారు వెస్టేజ్ ద్వారా 3 కార్లు తీసుకోవడం జరిగింది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే గోల్డ్, ఇట్లా చూసుకుంటే ఈరోజు లైఫ్ చాలా హ్యాపీ అనమాట. సో ఇలాంటి అవకాశం నాకు కాదు, వెస్టేజ్ అందరికి ఇవ్వడానికి రెడీగా ఉంది. సో మరి మీరు తీసుకున్నందుకు రెడీనా? సో ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విజయరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గోల్డెన్ వర్డ్స్. ఎంతమంది యూత్స్ ఉన్నారు ఇక్కడ? యూత్స్, ఓ గ్రేట్ గైస్. నా ట్రైనింగ్స్ లో ఎప్పటికీ చెప్తా ఉంటాను, వెస్టీజ్లో కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ సమయంలో మీరు స్టార్ట్ చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికి నా నెక్స్ట్ విఎంసీఎం మెంబర్ R31 యూత్ ఐకాన్ విఎంసీఎం మిస్టర్ అబ్దుల్ షబీర్. ఆల్రైట్, గుడ్ మార్నింగ్. ఎస్, నేను ఎక్కువ సమయం తీసుకోను. నా పేరు అబ్దుల్ షబీర్ అని, బళ్ళారి, కర్ణాటక నుంచి. డియర్ ఫ్రెండ్స్, కాలేజ్ చదివే టైంలో రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ 19 BPM సెకండ్ ఇయర్ చదివే టైంలో నేను వెస్టీజ్లో వచ్చాను. మా నాన్నకి డయాబెటీస్ ఉంది, షుగర్. అప్పుడు ఎవరో వచ్చి వెస్టీజ్ గురించి చెప్పారు, అప్పుడు నేను వినలేదు. అది అయినాక మా రిలేటివ్ ఒక పర్సన్ వెస్టీజ్లో జాయిన్ అయినారు. వాళ్ళు వెస్టీజ్ గురించి నాకు చెప్తే మా నాన్నకి షుగర్ కోసం, డయాబెటీస్ కోసం స్పిరులినా నోని నీమ్ తీసుకొని ఇచ్చాను. విత్ ఇన్ 14 డేస్లో 376 ఉండే షుగర్ లెవెల్ 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నేను మా సీనియర్ దగ్గర పోయి ఏంది ఇది అని అడిగాను. వాళ్ళు వెస్టీజ్ గురించి టోటల్ చెప్పారు. అప్పుడు టైం పాస్ చేసేకి వెస్టీజ్లో జాయిన్ అయ్యారు. టు బీ ఫ్రాంక్, నేను డబ్బు రావాలి, డబ్బు చేసుకోవచ్చు, కార్ వస్తుంది, ఫారిన్ ట్రిప్ పోవచ్చు. 19 years ఆఫ్ ఏజ్ లో ఏముంటుంది మైండ్ లో? అమ్మాయి కావాలి అని ఉంటుంది, డబ్బు కావాలి అని ఉండదు. నేను ఊరికి టైం పాస్ చేద్దామని వెస్టీజ్ లో వచ్చాను. హొస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో. హొస్పేట్ లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది, CNT ప్రోగ్రామ్. 37 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నాను యాజ్ ఎ పార్ట్ టైం. కాలేజ్ అయినాక 2 hours 3 hours మా ఫ్రెండ్స్ కి చెప్పాను, మా రిలేటివ్స్ కి చెప్పాను. ఎవరికి చెప్తే కూడా ఎవరు వినలేదు. రైట్, చాలా మంది చెప్పారు, మామ నీ కోసం ప్రాణం ఇస్తాం రా అని. కొడుకుల ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. అర్థమైందా? వీళ్ళందరినీ వదిలేశాను. బయట పోయి స్ట్రేంజర్స్ కి వెస్టీజ్ గురించి చెప్పాను. చాలా మంది రాలేదు, కొంతమంది వచ్చారు. ఆ కొంతమంది చాలా మంది అయిపోయినారు. అర్థమైందా? మీకు కూడా చాలా మంది రారు, కొంతమంది వస్తారు. ఆ కొంతమంది ఆఫ్టర్ 2, 3, 4, 5 years చాలా మంది అయిపోతారు. సో ఇలాగే నేను ఒక 2, 3, 4, 6 మెంబర్స్ కి చెప్పాను. ఇప్పుడు ఆ 2, 3, 4, 6 మెంబర్స్ 6,24,000 మెంబర్స్ అయినారు. రైట్ డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఎ పార్ట్ టైం గా తీసుకున్నాను. ఒక 5,000, 10,000 వస్తే చాలు, నా పాకెట్ మనీకి వస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేశాను. 400 rupees ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది 8% అయినాక. సో ఈ రోజు హైయెస్ట్ చెక్ నేను వెస్టీజ్ నుంచి తీసుకుని 14,18,608 రూపీస్ సింగల్ మంత్. సో జస్ట్ టైం పాస్ చేసేకి వచ్చాను వెస్టీజ్ లో. ఈ రోజు వరకు వెస్టీజ్ నుంచి నేను అర్న్ చేసింది 6,57,00,000 రూపీస్ అట్ ది ఏజ్ ఆఫ్ 30. ఏ ఏజ్ లో చాలా మంది జాబ్ కోసం కంపెనీ గేట్ల దగ్గర పోయి నిలబడతారో రెజ్యూమ్ పెట్టుకొని, ఆ ఏజ్ లో వెస్టీజ్ నుంచి నేను 6.5 crores అర్న్ చేసుకున్నాను. నేను 5 cars తీసుకున్నాను, మీరు వీడియోలో చూశారు. పోతా ఒకటే మాట చెప్పిపోతాను వినండి, ఈ బిజినెస్ చాలా ఈజీ, ఈ బిజినెస్ చాలా ఈజీ అని అనుకుంటుంటే మీరు రాంగ్. ఈ బిజినెస్ చాలా ఈజీ కాదు, ఈ బిజినెస్ చాలా సింపుల్.
అర్థమైతే ఉందా? ఈ బిజినెస్ ఈజీ కాదు, డిఫికల్ట్ కాదు, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎండ్ చేస్తాను. ఇది సింపుల్. ఐశ్వర్య రాయ్ తెలుసా? ఎస్ అంటే ఓకే, ఐశ్వర్య రాయ్ వద్దు, ఇది తెలంగాణ కదా. సమంత తెలుసా? అందరికీ తెలుసా? ఎగ్జాంపుల్, సమంత ఒక సోప్ యాడ్ చూపించకి వస్తుంది, కరెక్టా? టీవీలో, కరెక్టా? ఆ సోప్ పేరు వద్దు. సమంత ఈజ్ ఎ బ్రాండ్, సోప్ బ్రాండ్ కాదు, అది లోకల్ సోప్, అన్ని షాప్ లో దొరుకుతుంది. ఎసోర్లో ఒక బ్రాండ్ అయ్యి సమంత ఒక లోకల్ సోప్ ని అమ్మి కరోడ్పతి అవ్వచ్చు అంటే, ఒక బ్రాండ్ ని అమ్మి ఒక లోకల్ పర్సన్ ఎందుకు కరోడ్పతి అవుతుంది? సో డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర డ్రీమ్స్ ఉంది, గోల్స్ ఉంది అంటే వెస్టీజ్ ఇస్ ద రైట్ ప్లేస్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఓపెన్ విష్ యూ. లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఉండే పరిస్థితిలో జాబ్ ఉంటేనే జనాలు హ్యాపీగా ఉంటారు. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్తే జనాలు చెప్తారు సార్ లైఫ్ సెటిల్. దాంట్లో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ అంటే లైఫ్ డబల్ సెటిల్. అవునా కదా? ఆ ఒక డిపార్ట్మెంట్ లో ఒక మంచి లెవెల్లో హ్యాపీ లైఫ్ ఉండే కూడా వాళ్ళ డ్రీమ్స్ ని ఇచ్చేసి ఎలా లైఫ్ ని చేంజ్ చేసుకున్నారు. గైస్, ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్టీజ్ బిజినెస్ బిల్డ్ చేయడానికి. ఎందుకంటే నా నెక్స్ట్ ప్రెజెంటర్ సార్ మాత్రం కాదు, కానీ సార్ జతలో మేడంని కూడా 100% ఎఫర్ట్. ఎప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు, ఏ లెవెల్లో మీకు సక్సెస్ వస్తుంది. సో నేను పెద్దగా చెప్పకుండా మై నెక్స్ట్ బిఎంసీ మెంబర్ ఈస్ మిస్టర్ పురుషోత్తం దాసోగారు అండ్ చౌడమాయ్. కెన్ ఐ హావ్ ది సెట్ ప్లీజ్? Are you excited? ఏంద్రా నాయన ఎన్నిసార్లు పడ్డాను. ఫస్ట్ తెలంగాణ కాబట్టి మన లేడీస్ మాట్లాడుకోవచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు పూర్ణిమాదాస్ ఉంది. నేను ఒక హోమ్ మేకర్ని. 5 years నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మా చేతులు ఏమి ఉండేది కాదనమాట. అంటే కళలు, కోరికలు, ఆశలు ఉంటాయి కదా. సో అవి నెరవేర్చుకోవాలా అని ఆలోచించే క్రమంలో ఏముండేది కాదు. కానీ లీడర్స్ ఒక 2 years కనుక మా భవిష్యత్తును ఆ రోజు చూడగలిగినాము. సో మా ఫ్యూచర్ని ఒక 2 years ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగినాము. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 424, హైయెస్ట్ ఇన్కమ్ నియర్లీ 20 lakhs. సో 8 నెలలకి వీసా కార్ తీసుకున్నాము, 36 నెలలకి బెంచ్ కార్ తీసుకున్నాము. సో ఉండడానికి ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకున్నాము. సో ఫారెన్ ట్రిప్స్కి వెళ్తున్నాము. సో ఒక అద్భుతమైన లీడ్ అంటే లైఫ్ని లీడ్ చేస్తున్నాము. ఒకప్పుడు సార్కి ఏదైనా ఫంక్షన్లు, అకేషన్లు, పండుగలు వచ్చినప్పుడు టైం కోసం చాలా పోట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు మాకు ఎక్కడ కావాలంటే అక్కడ టైంకి తీసుకెళ్ళగలుగుతున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ టైం పొందగలుగుతున్నాము. సో టైం ఫ్రీడమ్ వచ్చింది, మనీ ఫ్రీడమ్ వచ్చింది. సో మీరు కూడా బెస్ట్ ఎఫర్ట్ పట్టండి ఒక 2 నుండి 5 years వరకు. సో మాలకు మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ శివల్. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్ డే. సో నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను సుమారుగా 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో స్టిల్ ఐ వర్కింగ్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ. సో చాలా మంది అనుకుంటారు, అరే పోలీసు వాళ్ళకి ఇక్కడ ఏం పని ఉంది. ఏం పని ఉందంటే మా మేడం బెంచ్ ఉంది కదా, దానికి డ్రైవర్కి వచ్చిన. ఏందిరా ఆయన భార్యకి బెంచ్ డ్రైవ్ చేసుకుని రావడం అంటే అంత ఈజీ కాదు. అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పులో ఆనందం ఉంది. మార్పు లేనిదే అభివృద్ధి లేదు, మార్పు లేనిదే ముందడుగు లేదు, మార్పు లేనిదే ఏదీ లేదు. మార్పు మనకు కొద్దిగా బాధని ఇస్తుంది. సో నేను డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడు అనిపించేది, ఏ పండుగ నా ఫ్యామిలీతో జరుపుకోవట్లేదు. ఎవరితో జరుపుకుంటున్నా అంటే పచ్చి దొంగలతోని, పచ్చి లంగాలతోని, టెర్రరిస్టులతో, మావోయిస్టులతో జరుపుకునేది. ఇదేందో కథ, ఇది మార్చుదాం అనిపించే పనుకున్నా, వెస్టీజ్ తీసుకున్నా. కరెక్ట్గా 6 సంవత్సరాలు అవుతుంది. వెస్టీజ్ నుంచి సుమారుగా 11-12 కోట్లు ఆదాయం సంపాదించగలిగిన ఓన్లీ 6 సంవత్సరాల లోపలే.
ఎలా చేయగలుగుతున్నాం అనుకుంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ. మేము ఈరోజు మేము ఒక్కరిమే గోపురాలు కాదు, ఒక్కరిమే ఇద్దర చంద్రన్ గారు సుమారుగా టీంలో 401 మంది కారు తీసుకోవడం జరిగింది. అలాగే ఒక 86 మంది ₹1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే రేపు పొద్దున డిసెంబర్ 2025 వరకల్లా నేను ప్లాన్ చేసే ఆలోచన ఏంటంటే ₹50 లక్షల పురుషోత్తమ దాసు పూర్ణ గారు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సో మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది బిజినెస్ ఉన్నాయి, చాలా మందికి రకరకాల ఆదాయాలు ఉన్నాయి, చాలా రకాల ఆస్తులు ఉన్నాయి. కానీ ఒక్కరోజు తిండి పెడితే జీవితాన్ని గుర్తుపెట్టుకోమని మా తల్లిదండ్రులు చెప్పారు మాకు. కానీ అలాంటి 3 తరాలు మనకు జీవితాన్ని మార్చగలిగే ఒక వెస్టీజ్ వ్యవసాయం లాంటి ఒక వ్యాపారం వచ్చింది అనుకున్నట్టే ఒకసారి ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చిందంటే అది చిన్న బిజినెస్ కాదు, మహా అద్భుతమైన బిజినెస్ ఇది. మీకు పూర్వజన్మ సుకృతం. ఎందుకనుకున్నంటే నేను చూస్తా ఉన్నాను చాలా మందికి బిజినెస్ కరోనాలో సుమారుగా 77% బిజినెస్ కొలాప్స్ అయింది. ఆ రోజులో కూడా వెస్టీజ్ నుంచి మేము 5 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ కరోనాలో తీసుకోగలిగినాం. దట్ ఈస్ వెస్టీజ్ పవర్. 3 నెలలు 6 నెలలు కూడా శాలరీ వచ్చేది కాదు, కానీ వెస్టీజ్ వచ్చే ఆదాయం ఏ రోజు ఆగలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అర్థమవుతుందండి. ఎక్కడ ఎవరైనా వచ్చారనుకున్నట్టే, ఎవరో పిలిచినారు వచ్చినాం, ఏదో చాయ్ పెడతామన్నారు, ఏదో సమోసా ఇస్తామనుకున్నట్టే, ఏదో పిలిచినాం అనుకుని వచ్చినాం అనుకున్నట్టు కాదు. పట్టుకోండి, ఒక 2 నుంచి 5 సంవత్సరాలు గట్టిగా పట్టుకోండి బిజినెస్ ని. ఈ బిజినెస్ ని పట్టుకుంటే చెప్తున్నా కదా 2 నుంచి 5 సంవత్సరాల్లో మీకు కరోడ్పతి చేయడానికి రెడీగా ఉంది కంపెనీ. ఏంది అనుకున్నట్టే మీరు ఒకసారి ఆలోచించండి. బయట ప్రపంచవ్యాప్తంగా మీకు 58 మిలియన్స్ అంటే సుమారుగా 5,80,00,000 మంది మాత్రమే మిలియనర్స్ ఉన్నారు. ఇట్ మీన్స్ కరోడ్పతి. మన ఇండియాలో 8,68,660 మంది కరోడ్పతులు ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి, 145 కోట్ల జనాభాలో 8 లక్షల మంది మగవాళ్ళు ఉన్నారు. ఇట్ మీన్స్ డబ్బుగాళ్ళు ఉన్నారు అన్నట్టు లెక్క. అర్థమైందా? మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు నాయన? వెస్టీజ్ గట్టిగా పట్టుకోండి. ఒక 5 సంవత్సరాలు పోరాడండి. గెలిపించడానికి మీ అప్లైన్ ఉన్నారు. మా అప్లైన్ గ్రేట్ అప్లైన్ అశోక్ సార్ అండ్ లావణ్య మనకు ఒకసారి గట్టిగా బిగ్గరడం ప్లాస్. అండ్ నేను ప్లాన్ చేసుకుంటున్నా సుమారుగా వెస్టీజ్ 2025కి నేను ప్లాన్ చేస్తున్నా. సుమారుగా 35 మంది BMCM మెంబర్స్ తయారు చేయడం ప్లాన్ చేస్తున్నా. ఈ సంవత్సరం 1000 మంది కార్యక్రమం తయారు చేయడం ప్లాన్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ. Sir, thank you so much. Guys, now next BMCM